స్నేహితులారా, వెల్కమ్ టు గృహిణి థాట్స్. నా వీడియోస్ చూసి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాగా నచ్చితే షేర్ కూడా చేయండి. ఇప్పుడైతే మనం ఏలూరులో ఉన్న గేమ్ జోన్కి అయితే వెళ్దాము. ఇది వచ్చి మనకి సిఎంఆర్ సెంటర్లో పెట్టారు. బయట నుంచి అయితే ఇలా ఉందన్నమాట. ఇండిపెండెన్స్ డే థీమ్తో అయితే డెకరేట్ చేశారు. ఇంకా ఆగస్ట్ 15కి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ రిసెప్షన్లో ఈ టెడ్డీ బెర్స్తో అయితే భలే అలంకరించారు. ఇంకా ఇక్కడ ఒక కార్డ్ అయితే ఉందన్నమాట. దీని మీద ఇక్కడ గేమ్ జోన్లో ఏమేమి ఉన్నాయి, 1 మినిట్కి దాని కాస్ట్ ఎంత ఏంటి అని ఫుల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ చూపించా కదా. ఇంకా నెక్స్ట్ వచ్చి ఈ గేమ్ జోన్లో మనం ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా చూద్దాము. ఇక్కడ గేమ్ జోన్లో మనం ఇక్కడ తెలుసుకున్నది ఏంటంటే ఇలా ఒక కార్డు ఉందన్నమాట. ఈ కార్డు కాస్ట్ వచ్చి మనకి 200 రూపీస్ కడితే ఈ కార్డు అనేది ఇస్తారు. మనకి 180 రూపీస్ అనేది మన కార్డులో బ్యాలెన్స్ అనేది ఉంటుందండి. ఆ 180 రూపీస్తో మనం ఇక్కడ ఉన్న గేమ్స్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా అయితే ఉన్నాయి. ముందైతే ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను చూడండి. లెఫ్ట్ సైడ్లో అయితే మనకి రిసెప్షన్ నుంచి ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. ఈ బైక్స్ బాగా చిన్నపిల్లలు ఆడుకునే కార్స్, బైక్స్ ఇవి ఉన్నాయి. ఇంకా ఇక్కడ నుంచి రిసెప్షన్ నుంచి రైట్ సైడ్కి వెళ్తే కనుక వేరే ఉన్నాయి. ఫస్ట్ అయితే ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి అయితే చూసేద్దాం. ఈ బైక్ ఉందన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇవైతే 4 to 5 ఇయర్స్ వరకు ఆడుకోవచ్చు అనమాట. 6 ఇయర్స్ లోపు వాళ్ళందరూ ఇక్కడ ఇటు సైడ్ అయితే లెఫ్ట్ సైడ్వి బాగా ఉన్నాయి. ఇంకా అటు సైడ్ అయితే మాత్రం రైట్ సైడ్ ఉన్నాయి. కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి మాత్రమే ఉన్నదనమాట. ఈ బాగా చిన్నపిల్లలు అయితే ఈ లెఫ్ట్ సైడ్లో వాటిని యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇది కాస్ట్ చూపించాను కదా కార్డులో. ఒక్కొక్కటి 40 రూపీస్ 1 మినిట్కి అలా ఉందండి. 40 రూపీస్ 50 రూపీస్ అలా ఉన్నది. ఇంకా ఇదొకటి అనమాట. చూసారు కదా, మనమైతే ఈ కార్డ్ని 1 ఇయర్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. మనం ఎప్పుడైతే మనం ఈ గేమ్ జోన్కి వెళ్ళాలనుకుంటామో అప్పుడు దానికి మినిమం మనం 100 రూపీస్ అనేది రీఛార్జ్ చేసుకోవాలండి. 100 కంటే బిలో చేయడానికి లేదనమాట రీఛార్జ్. మనం కంపల్సరీ 100 అనేది లీస్ట్ అనమాట. ఇంకా ఎక్కువ కావాలన్నా చేసుకోవచ్చు. ఇదైతే 1 ఇయర్ వరకు మనకి యూజ్ అవుతుంది కార్డ్ అనేది. మనం ఇక్కడ స్కాన్ చేస్తే సరిపోతుంది. మనం ఏది గేమ్ అయితే యూజ్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ స్కాన్ చేసుకుంటే మనకి అది యాక్టివ్ అవుతుంది అనమాట ఆ 1 మినిట్ వరకు. ఇంకా టైం అయిపోయిన తర్వాత అది ఆఫ్ అవుతుంది. అప్పుడు మనం ఇంకా వేరే దానికి వెళ్ళడమే. చూసారు కదా, ఒక్కొక్కటి అయితే ఒక్కొక్క ఇది టైప్లో ఉన్నవి. ఇక్కడైతే ఒక టైప్ ఉంది చూడండి. ఇక్కడైతే వేరే బైక్స్ ఉన్నాయి. ఇవి కొంచెం పెద్దవాళ్ళు అనమాట. 8 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళు యూజ్ చేసుకునేటట్టుగా ఉన్నాయి అన్నమాట. ఇంకా ఇదొకటి. ఇక్కడైతే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా చిన్నపిల్లలు ఆడుకునే విధంగా ఇదొకటి ఉందన్నమాట రైట్ సైడ్లో. ఇక్కడైతే మా దర్శన్ అయితే ఈ గేమ్ని ట్రై చేశాడు. 40 రూపీస్ అనుకుంటా ఇది 1 మినిట్కి. ఇంకా దర్శన్ చూడడానికైతే ఇది వెళ్దామని అన్నాడని చెప్పి మేము వెళ్ళాము. ఇంకా వీడియో కూడా తీసుకోవచ్చు అని చెప్పి మీతో అందరితో షేర్ చేయొచ్చు. ఆ కాస్ట్ ఎంత, దీని డీటెయిల్స్ ఏంటి, అసలు 1 మినిట్కి కాస్ట్ ఎంత, ఏమేమి ఉన్నాయి, లోపల అట్మాస్ఫియర్ ఎలా ఉంది, యాంబియన్స్ ఎలా ఉంది అంతా కూడా చూద్దాము, ఒకసారి మీతో షేర్ చేసుకుందాము అనే ఉద్దేశంతో అయితే వెళ్ళడం జరిగింది. నాకైతే చాలా బాగా నచ్చింది. బాగా చిన్నపిల్లల్ని ఎప్పుడైనా ఒక వీక్లీ వన్స్ తీసుకువెళ్ళడానికి అయితే బాగుంటుందండి. సండే టైం అలాంటి టైంలో వాళ్ళకు కూడా కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది కదా. వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తుంటే పేరెంట్స్కి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడైతే బ్యాట్మెన్ది ఉందన్నమాట. ఇదొకటి. ఇంకా లెఫ్ట్ సైడ్లో కూడా ఇంకొకటి ఉన్నది. చూసారు కదా. ఇంకా మిగతావన్నీ ఇలా ఉన్నాయి. దర్శన్ అయితే వచ్చి ఈ బైక్ని అయితే ట్రై చేశాడండి. ఇది కూడా మనకి ఇలా స్కాన్ చేస్తే యాక్టివ్ అవుతుంది. 1 మినిట్కి 40 రూపీస్. చూసారు కదా, ఇది ఎలా ఇచ్చేయాలి ఏంటి అని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి కూడా అక్కడ పర్సన్స్ అనేవాళ్ళు అవైలబుల్గా ఉన్నారనమాట. మనం వాళ్ళని అడిగితే అన్ని డీటెయిల్స్ చెప్తున్నారు. 1 మినిట్కి ఎంత టైము, ఎంత కాస్ట్ అనేది వాళ్ళు ఫుల్గా అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇంకా నెక్స్ట్ వచ్చి దర్శన్ ఈ హార్సెస్ అయితే ట్రై చేశాడు. ఇది కూడా చాలా బాగుంది. దర్శన్ అయితే ప్రతిదాన్ని ఎక్కడానికి చాలా భయపడతాడండి. కానీ వన్స్ అది నచ్చిందంటే మాత్రం మళ్ళీ ఎక్కుతానని అంటున్నాడు అనమాట. ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకొక పాప దర్శన్ అయితే దీన్ని ఎక్కారనమాట. ఈ హార్సెస్ అయితే భలే క్యూట్గా ఉన్నాయి. ఇంచక్క పైకి కిందికి మూవ్ అవుతూ బాగా ఎంజాయ్ చేశాడనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకేమేమి ఉన్నాయని చెప్పి చూస్తున్నాడు దర్శన్. ఇక్కడ ఫ్రీ లక్ అని ఇది ఒకటి ఉందన్నమాట. కింద నుంచి మనం
యాక్టివ్ చేస్తుంది, ఏదో గిఫ్ట్ అనేది వస్తుంది. ఇదైతే ఖాళీగానే ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇదొకటండి, ఈ గన్స్తో ఉన్నది. ఈ గన్స్ది అయితే 10 years అబోవ్ వాళ్ళే కానీ బిలో వాళ్ళు యూజ్ చేసుకోవడానికి లేదు, ఎందుకంటే హైట్ అనేది సరిపోవాలన్నమాట. ఈ ఫ్రీ లక్ అనేది ఒకటి ఉంది కదా, ఇక్కడి నుంచి అటు సైడ్ ఇటు సైడ్ కూడా వేరే వేరే గేమ్స్ అయితే ఉన్నాయండి. ఒక్కొక్కటి చూపిస్తున్నాను, మీరు చూసేయండి. మీరు కనుక వెళ్ళాలనుకుంటే ఈ డీటెయిల్స్ అనేవి మీకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ఈ హార్స్లది అయితే నాకు బాగా నచ్చింది. మొత్తం అన్నింటి మీద కార్స్ అనేవి, చిన్నపిల్లల హార్స్ అయితే బాగా నచ్చింది. ఇంకా ఇదొకటి అయితే మనకి ఉందన్నమాట. ఇదైతే పెద్దవాళ్ళు కూడా ఎక్కుతున్నారు, ఇంచక్క బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము వెళ్ళేటప్పటికి ఒకళ్ళు యూజ్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు ఎలా నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.